ఇచ్చే ఉచిత సంక్షేమ పథకాలపై న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడాన్ని రైతు కార్మిక సంఘాలు ఖండించాయి. ఈ మేరకు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, పార్టీ నేతలు మేడ హనుమంతరావు, ఉప్పాల సత్యనారాయణ, రైతు సంఘ నాయకులు ఈశ్వరరావు తదితరులు మాట్లాడారు. దేశంలో బడా వ్యాపారవేత్తలకు కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుందని ఆరోపించారు. కోట్లాది రూపాయల రుణమాఫీ చేసే ప్రభుత్వాలు పేదలకు ఇచ్చే ఉచిత పథకాలపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాబోతి ఈశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఉచితాల వల్ల వ్యవసాయ కార్మికులు సోమరిపోతులు అవుతున్నారని వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ యొక్క వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ రోజున ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున చూసినట్లయితే కోటీశ్వరులకు రాయితీల పేరుతో మరి వారిని గుప్త కోటీశ్వరులుగా మరి ప్రభుత్వాలు వారికి రాయితీ పేరుతో లక్షల కోట్ల రూపాయలు కొట్టివేయడం, మరి రుణమాఫీ చేయడం జరుగుతుంది. పేదవారు తింటానికి తిండి లేక, పిల్లల్ని చదివించుకోలేక ఆర్థిక తోడ్పాటుకి మరి ఈ రోజున ప్రభుత్వాలు వారికి సహాయం చేసేటువంటి నేపథ్యంలో మరి ఈ రోజున దేశంలోకెల్లా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గారు పేదలకు ఉచితాలు వద్దని అవి ఇవ్వటం వల్ల వారు ఇట్లా సోమరిపోతులుగా అవుతున్నారని చెప్పటం మరి ఈ రోజున సమాజం మరి చాలా ఆ యొక్క వ్యాఖ్యలను ఉంటుంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మరి న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులు కానీ పెద్దలు కానివ్వండి, ఒక్కసారి పునరాలోచించి పేదలు వారికి వచ్చే తలసరి రోజు దినసరి వేతనంతో ఈ రోజున పెరిగిన నిత్యావసర ధరలకి అనుగుణంగా కుటుంబంలో మెజారిటీగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కనీసం 2 పూట్ల తిండి కూడా తినటానికి అవకాశం లేని దుస్థితిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వ్యవసాయ కార్మికుడికి సరైనటువంటి వేతనాలు లేనటువంటి ఈ దశలో, పని భద్రత లేనటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ అత్యధిక శాతంగా ఉన్నటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి వ్యవసాయ కార్మికుల ఎడల కనీస మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ బడ్జెట్ ప్రవేశపెడితే అంటే ఆయన తరఫున నిర్మలా సీతారామన్ ప్రవేశపెడితే దాంట్లో ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి, గౌతమ్ అదానీ లాంటి వాళ్ళకి మేలు చేసే పద్ధతుల్లో దేశంలో 90% మంది ఉన్నటువంటి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఇబ్బంది కలిగే పద్ధతుల్లో, భారాలు పడే పద్ధతుల్లో ఈ బడ్జెట్లు కూడా ప్రవేశపెడుతున్నటువంటి ఈ దశలో ఆకలితో అలమటించేటటువంటి వ్యవసాయ కార్మికులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకోవడానికి మిగిలినటువంటి కోర్టు న్యాయమూర్తులు కూడా